హలో అందరికీ. ఈరోజైతే ఇంకా మా ఇంట్లో లంచ్ బాక్స్ కోసం పొద్దున్నే అయితే టమాటా కర్రీ చేసిన. ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఆయిల్ పోసుకొని రుచికి సరిపడా ఆయిల్, అలాగే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఆవాలు వేగినాక ఉల్లిగడ్డలు వచ్చేసి ఒక 5 ఉల్లిగడ్డలు తీసుకున్నాండి, మీడియం సైజువి సన్నగా కట్ చేసి వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసేసిన. ఇవి మంచిగా దోరగా వేగాలండి. దానికోసం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఉప్పు వేయగానే నీరు శాతం వస్తుంది, దానివల్ల మంచిగా వేగిపోతాయి. మూత పెట్టుకొని మంట తగ్గించి పెట్టుకొని ఉల్లిపాయలను వచ్చేసి వేగనియాలన్నమాట. ఆ తర్వాత ఉల్లిపాయలు ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. నేనైతే ఒక 4 టమాటాలు తీసుకున్న పెద్ద సైజువి. అవి కూడా మంచిగా వేసి మిక్స్ చేసేసి ఈ టమాటాలు కూడా ఉడకనియాలన్నమాట. ఇవి వచ్చేసి హైబ్రిడ్ టమాటాలు అనమాట. ఇక్కడ హైబ్రిడ్ ఎక్కువ దొరుకుతాయి, దానివల్ల టమాటాలు వచ్చేసి తొందరగా ఉడకవన్నమాట. దానికోసం మంట తగ్గించి పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. పసుపు అయితే వేసుకున్నా కదా, ఇంకా పసుపు వేసుకొని కలుపుకున్నాక మంచిగా కొంచెం ఈ ఉల్లిపాయలు టమాటాలు బాగా కొంచెం మగ్గినాక అల్లం అయితే వేసేసినాడు. ఒక చిన్న స్పూన్ అల్లం అయితే వేసిన, అది కూడా వేసి మిక్స్ చేస్తున్నా. ఎందుకంటే కోడిగుడ్డు కూరకు అల్లం వేస్తేనే మంచిగా ఉంటుంది అనమాట, మనకి నీసు వాసన రాదు. ఆ తర్వాత మూత పెట్టుకొని మంచిగా వేగినాక నేను ఈ స్పూన్ తోటి 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నాండి. 5 ఉల్లిగడ్డలును 4 టమాటాలు వేసిన కదా, దానివల్ల మనకి కారం కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. మంచిగా దీన్ని వచ్చేసి మొత్తం ఈ కారం వచ్చేసి కారం వాసన పోయే వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు మంట తగ్గించి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత మూత తీసేసి దీంట్లో వచ్చేసి తగినన్ని వాటర్ పోసుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు టమాటాలు ఉడికి దగ్గరికి వస్తాయి అన్నమాట. మొత్తం మంచిగా కలుపుకొని దీంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో వచ్చేసి ఎగ్ అనేది వేసుకోవాలి. ఉడకబెట్టి పొట్టు తీసుకున్న కోడిగుడ్లు వేసేసుకోవాలి. దీంట్లో ఉన్న మంచిగా దీంట్లో వాటర్ పోసినాం కదా, మసాలా మన అల్లము వచ్చేసి పసుపు ఉప్పు అంతా ఉంది కదా, ఇదంతా మంచిగా కోడిగుడ్లకి పట్టి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. గ్రేవీలో కోడిగుడ్లు ఉడకడం వల్ల మంచి రుచి ఉంటాయి అన్నమాట తినేటప్పుడు. ఇంకా దీన్ని వచ్చేసి మూత పెట్టుకోవాలి, మంట తగ్గించి పెట్టుకొని ఇక మంచిగా దగ్గరికి ఉడకనియాలన్నమాట. ఇట్లా దగ్గరికి వచ్చినాక దీంట్లో వచ్చి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మంచిగా ఉంటుందండి కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెడతా, ఇంకా నేను ముందుకు పోతానమాట. ఎందుకంటే మా సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరునే చెప్తున్నా, తప్పకుండా లైక్ ఇవ్వండి, నా ఛానల్ని ముందుకు పోనీయండి.